ఈడనేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుర్రు. వచ్చాయితే కాలు మొక్కి పెద్ద డర్గాలు ఇద్దరు. కాబట్టి మొక్కిరని చెప్పారు. ఎందుకు మంచి వాల్యూ ఇస్తాను పబ్బు చేయలేసి మాట్లాడకూడదు. ఏమన్నాడు మస్తు చేసి అరే పెద్ద మాట్లాడుతున్నావు బబ్బు. నువ్వేం చేస్తావురా? నువ్వేం చేస్తావు చెప్పు. అన్నకు పని చేసుకో హర్ష. షటిల్ పెట్టేందుకు మాట్లాడుతున్నావు? ఎవరు చేస్తానా? కొట్టాల నేను వెల్కమ్ బ్యాక్ టు కిరాకట్టప్ప. వీడియో వచ్చేసి అంటే చాలా రోజులు అయింది వీడియోలు పెడతలేని మీరు అనుకుంటారు కదా. సో నేను కొంచెం కేపన లేడని చెప్పేసి నేను ఇక్కడ బిజీ అయిపోయిన కాలేజ్ దగ్గర. సో ఇప్పటి నుంచి అయితే బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే వస్తాయి. సో ఇప్పుడు మా వాళ్ళంతా మొత్తం ఇమ్రాన్ అన్న బాబు అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేయండి. ఇంకేమైనా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. సో ఆ వీడియో పక్కా చేస్తా. ఇంకో విషయం ఏంటంటే మీరు చాలామంది యూట్యూబ్లో అందరు సబ్స్క్రైబ్ చేసుకున్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఇంకా చాలామంది తెలియదు. సో కిరాకట్టప్పనే ఉంటుంది అది కూడా. సో ఎవరన్నా యూట్యూబ్లో ఉన్న వాళ్ళు నన్ను లైక్ చేయాలనుకున్నా ఫాలో చేయాలనుకున్నా ఇన్స్టాగ్రామ్కి అయితే వచ్చేసేయండి. సో ఫాలో చేయండి పక్కా. సో బర్త్డే వస్తుంది March 22, మర్చిపోకండి ప్లీజ్. ఏమంటారు అరే మనకంత రాదు. సో ఏమన్నా అన్నాను కానీ సో వీడియో అయితే చూపిస్తుంది చూడు అందరు. సో అక్క అయితే వెహికల్ నడిపించేస్తుంది. వీళ్ళు ఎవరో తెలుసుగా కేపన భార్య. సో వెహికల్ నడిపించేస్తుంది. ఆడ అక్క బాబు అయితే షటిల్ ఆడుతుర్రు చూస్తుర్రు కదా. అక్క నీకు వచ్చా అక్క అసలు నిజం చెప్పొచ్చా? షటిల్ ఆడడు వచ్చా నీకు? అవునా నిజమా? అరే ఎంత పెద్ద మాటలు విన్నావా? వినిపించిందా? బ్లాక్ లిస్ట్ లో బ్లేక్ ఏమేమో చెప్పింది. అక్క అప్పట్లో గోల్డ్ మెడల్ ఇస్తా అంట. ఏమిట్లా? షటిల్ గోల్డ్ మెడల్ 5 years గ్యాప్ వచ్చింది అని. ఇగో చేసిన విద్యను ఎవరు మర్చిపోరాక. చూడు అక్క గోల్డ్ మెడల్ ఇప్పటికి 2 షాట్లు కొట్టింది. కళ్ళ గుర్తుంది గిల్ల గుర్తుంది కాదు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు నైట్ అని చెప్తుంది. ఇక గోల్డ్ మెడల్ ఇష్టం అంటే అర్థం. 3 ఇప్పటికి 3 టాప్ 2 చూద్దాం ఎవరు గెలుస్తారు. అది అవుట్లైన్ అది ఎవరు నీ దగ్గరకు వస్తుందా లేదా? అయితే గోల్డ్ మెడల్ చింతపండు పెట్టి ఆడిందంట అప్పట్లో. పెడతారు ఎందుకంటే గాలి వస్తాయి కదా. అటు ఇటు ఒకటే స్టేబుల్ ఒకటే ఇట్లా ఎట్లా కొడతా ఎప్పుడు గోల్డ్ మెడల్ చిన్నప్పుడు నేషనల్ ప్లేయర్ చింతపండు పెట్టి ఆడతారా? ఏ పేరు చెప్పు. స్కూల్లో గోల్డ్ మెడల్
అందరు బాబాలు అన్నట్టు స్కూల్లో రాలే. ఇప్పటివరకు ఎన్నిసార్లు కూడా ఇది చూడు. ఇంకా మనం ఇండియాకి ఒక పెద్ద షటిల్ ప్లేయర్ ని లూజ్ అయినాం ఇప్పుడు మిస్టర్ లేకపోతే నువ్వే ఉంటుండే. పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని అన్నది అనమాట. షటిల్ ప్లేయర్స్ వదిలేసింది, పిల్లల కోసం కెరియర్ వదిలేసింది. లేకపోతే ఎప్పటిదాకా ఇంటర్నేషనల్ ఆడుతుండే బ్యాడ్మింటన్. సైనా అనే వాళ్ళు ఉండకపోతుండే, శైలా ఉంటుంది. శైలా ఇప్పుడు ఎవరున్నారు చెప్పాలా? వచ్చి నాకు నచ్చుస్తుందా రావట్లేదే ఎవరి కోసం వదిలేసినావు నువ్వు బాక్సింగ్ మొన్న చెప్పరా చెప్పుకోలేదు ఆడుకోలేదు. చెప్తే 10 పేర్లు ఉన్నాయి. 10 కాదు, 20 ఉంటాయి. సైనా అనే వాళ్ళు ఉండకపోతుండే, శైలా ఉంటుండే. సేమ్ ఎస్ఎస్. ఇప్పుడు అక్క, ఇప్పుడు అది కాదు అక్క, అది కాదు బబ్బు గాంధీ. ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒక ప్లేయర్ కదా. దొంగన కొడుకా జరుగు అరే ఆమె క్రికెట్ ఆడుతుందా ధోని? నీకు వస్తలే అక్క ఇరమని ఆడరా. ఇప్పుడు ఇప్పుడు ప్లేయర్ ఒప్పుకోవచ్చు. కాంపిటీషన్ పెట్టే పైసలు పైసలు పైసే చిల్లరనే పైసే ఇట్రా చిల్లరనే పైసా फिर कैसे ఈడనే ఉన్నావా? చూసుకోలే నేను అసలు నిన్ను. లేవు 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 నాడు బయట కూడా बीच में कैसे బయట అరే కాంపిటీషన్ అవుతుందా చూడు నీ మంచిగా. క్లాస్ మార కాలి ఉత్సాహి చేతి మన నేను ఆడతా గోల్డ్ మెడల్ ఒక్కసారి ఆడే అంత పెద్ద ఒక్కసారి ఆడే మెడల్ తో ఆడాలంటే మనకు అదృష్టం కావాలి. ఒక్కసారి ఆడే ఛాన్స్ ఒక్కసారి ఇప్పుడు గోల్డ్ మెడల్ తో ఆడాలంటే అదృష్టం కావాలి కదా. ఒకసారి టేబుల్ టెన్నిస్ ఆడుతున్నావా అంటే లేకపోతే అన్నిట్ల మధ్యలో వస్తావు. దేవుడు ఉన్నాడా రే? కోయ్ కోయ్ దేవుడు ఉన్నాడా రే? దేవుడు ఏడలేడురా, మన మధ్యలో ఉంటాడురా. దేవుడు మన మధ్యలో ఉంటాడు రా, ఏడికోడు. పాపాత్మలను జల్దీ శిక్షిస్తూనే ఉంటాడు, శిక్షిస్తూనే ఉంటాడు రా. గైస్ డోంట్ షౌట్. ఈడనేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుర్రు, వచ్చే అయితే కాలు మొక్కి పెద్ద డర్గాలు ఇద్దరు. నువ్వు కొట్లాడుతావు మరి దయాలతో, అందుకే కదా భయపడి దయాలు అయిపోతాయి. అంటే దయాల భస్మైపోతాయి. చూస్తావా? ఇప్పుడు మా గడ్డలు ఎన్ని పేర్లు ఉన్నాయి నాన్న? 100 పేర్లు 500 క్యాప్ అరే అయ్యో పాపం వాళ్ళు కావాలి చేసుకుంటారు, వాళ్ళిద్దరు ఒకతానుంటే తెలుసుగా మీకు తెలియదా? కానీ సరే మీకు దమ్ము ఉందా? మీకు ఒక డేర్ బై సరే అన్న లేకుండా ఏం లేకుండా గుద్దుకున్నా వేరే పని టెస్ట్ చేస్తుంటే చిన్న డ్రాప్ పడ్డట్టుంది. సరే ఏమన్నా కానీ ఇప్పుడు మీకు డేర్ ఇస్తా, చేస్తారా? ఒక ప్లేట్ చూపిస్తా నేను, ఒక ప్లేట్ ఒకటి పెట్టేసి మీరు పోయి అది తీసుకురాలి, వీడియోలు చూపిస్తాను. మీ ఇద్దరు మీరు ఏదంటే అది ఏం చేయాలి? నేను ఒక వస్తువు ఒక దగ్గర పెడతా, నేను మళ్ళీ బ్యాక్ వచ్చేస్తా, మీరు కెమెరా పెట్టుకొని పోయి తీసుకురా. టెస్ట్ ఏంది మాకు? ఏది టెస్ట్ ఏంది? డ్యామ్ లో దుంకిపిస్తా. భయపడతారు ఇల్లు. నువ్వు పెద్ద పీకుగానే మీరే చెప్పాలి. అంటే దయాల ఘోరం భయపడతారు మరి. ఏడిసినాం అయిపోయింది అంతే. కాలు మొక్కలేరా? కాలు అన్నకాలే మొక్కినాం కదా.
పెద్ద డర్గాల డర్గాలు ఎవరో తెలుసు నేను అడవిలో బతికేటోళ్ళం కదా, అడవిలో బతికితే నాకు కూడా భయం అంటే పోతుండే. నేను అడవి కొత్త అడవి ఎప్పుడు చూడలేదా? ఎప్పుడు చూడలేదా? చూసిన యూట్యూబ్ లో జూమ్ లో పోలేదా? నువ్వు ఫస్ట్ నువ్వు నన్ను ఎందుకు అంటున్నావు? నాదని నేను అన్నానా? అరే ఏడుస్తాం అయిపోయింది, దానికి పైసలు అయిపోయి మీరు అంటలేరా? మజాక్ ఆడతాము ఇప్పుడు, మజాక్ ఆడతాం ఇప్పుడు. ఇది మజాక ఏడుస్తున్నావు, కాలు మొక్కినాడు మజాక్ కాబట్టి మొక్కిరని చెప్పారు. ఎందుకు మంచి వాల్యూ ఇస్తాను బాబు చేయలేసి మాట్లాడక ఏమన్నాడు ఏమన్నా చేస్తావు? చేస్తాం మస్తు చేసిరు పట్టుకోపో. నువ్వు ఊట మస్తు మాట్లాడుతున్నావు, బంద్ చేసుకోండి మీరు ఇద్దరు. అరే మొన్ననే చూసుకున్నాము, మొన్న నువ్వు ఆడిన అబద్ధాలకే నువ్వు మాకు ఎంత వాల్యూ ఇస్తావు? ఎంతుంటే అంతే. అరే వద్దు బాయ్ మాట్లాడకి ఇవన్నీ, నువ్వు మాట్లాడినా నిన్నతో మాట్లాడితే అప్పుడు చెప్పాలి. అరే మాటలు మాట్లాడక చేసినావు కదా మాకే మేము చేసి అట్లనే ఉంటావా, గమ్మని ఉంటావా? ఇప్పుడు మేము కూడా వీడియోలోనే చేస్తాం, వీడియోలోనే చేస్తాం కదా. అన్న చెప్తావు. అరే పెద్ద మాట్లాడుతున్నావు బాబు, నువ్వేం చేస్తావురా? నువ్వేం చేస్తావు చెప్పు. చేయలేసి దొబ్బుడు ఎందుకు చెప్పు? నీకు అవసరమా? చేయలేసి దొబ్బుడు అన్న ఏమంటే చేసిన నాదే తప్పు అని చెప్పు. వీడియోలో చూసుకో, నీ కాలు మొక్కినా నేను పోయి, నీ కాలు మొక్కితే నేను ఇడికైనా దుంకి చచ్చిపో. అన్న మొక్తా, మాకు భయం అయింది, నేను ఏడిసిన. దానికి ఏంది ఇప్పుడు? ఎవరు మరి అదే అన్న, మరి నేనేమన్నా? దానికి కాలు మొక్కిర్రు బంద్ చేసుకోండి. అరే పోనీ బాయ్ ఓ, అరే తీసుకో, నీ వీడియో కాదు తీసుకో. నా ఇష్టం, నేను ఏదైనా పెట్టుకుంటా. మా మొక్కలు అయితే తీస్తున్నావు మళ్ళీ ఎందుకు చెప్పు. ఎట్లా నువ్వు కాలు మొక్కిర్రు డర్రుగాళ్ళు నాకు కల్లేరా? మీరు అంటే నేను పడతలేనా? పడతలేం కాదు, మేము ఆడేది మజాకు. నువ్వు ఇప్పుడు మమ్మల్ని అందరి ముందు చేస్తున్నావు. నేను ఆడే, మీరు ఆడే మజాకు, నేను ఆడితే మన మధ్యలో ఆడతాం మనము. మస్తు కొంచెం ఇంత. ఏముంది ఏముంది? అరే నాకు నువ్వు పెద్ద రెస్పెక్ట్ ఇస్తున్నావు, నాకు ఇస్తాను. వీడియోలో కాలు మొక్కిరు నవ్విరంటే దానికి సంబంధం? ఇప్పుడు వేరేలాగా చెప్తుంది. కాలు మొక్కిరు అన్న చెప్పింది కాబట్టి ఇట్లా చెప్పన్నాడా? ఇమ్రాన్ అన్న, ఇమ్రాన్ కాడికి పో. ఇగో గివ్వే పని చేసుకో బాబు. లాగా వచ్చినాము ఇంత కూడా, అది కూడా లేకుండా చేసావు. ఇప్పుడు అన్న చెప్పినట్లు అలా వద్దా? విన్నావు కదా సార్, నేను ఎడికన్నా వస్తారా బాయ్? నీకేమైతుంది? అన్నకు తెలియాలి. చెప్పుకోపో, మీ అన్నకు బావడా నీకు బావడా? ఇప్పుడు ప్రతిదానికి లొల్లే ఉంటదా? ఎందుకు వచ్చినా ఏం తెలియదు, నాకు తెలియదా కట్టప్ప అయిందో? ఏంది కట్టప్ప? ఇప్పుడు మీరంతా ఒకటే అన్న, చాలా అన్న, మమ్మల్ని ఏడిపిస్తుంది చాలు, మస్తు ఏడిపిస్తారు. అరే వీడియోలో అన్న చెప్పినని చేసిన వీడియో పెద్ద ఇష్యూ చేస్తున్నారు. ఆయన ఎట్లా కూడా వాడుతుండు కదా అని అన్ని ఆయన మీద వేస్తా అంటే నడవదు భయ్. ప్రతి ఏం పడతలేమా? ఏం పడుతున్నారు ఆయన అన్నంత ఆయన తీసుకోవాలి బండి తీసుకోవచ్చు. అన్న తీసుకొచ్చి మధ్యలో వచ్చిన ఇప్పుడు అన్న చేస్తున్నారు, నువ్వెందుకు మధ్యలో హీరోయిజం? నువ్వు హీరోయిజం ఎవరు చేసిండ్రు? అన్న చెప్పిండు కాబట్టి చేసిండ్రు. నాకు కూడా చెప్పిండు కాబట్టి చేసిన. అరే ప్రతి వాళ్ళు అన్న
వాళ్ళిద్దరు వాళ్ళతో ఇమ్రాన్ అన్ననే ఎగలేడు ఇక నువ్వేం మాట్లాడతావు చెప్పు. పోనీ అన్న ఇప్పుడు ఎందుకనే ఇదంతా మాకు తలనొప్పి మా ఇజ్జత్ తీసిర్రు నేను కూడా చేసినప్పుడు గమ్మున ఉండాలి. నేను చెప్పినప్పుడు చేసిన ఇప్పుడు ఇదిగో నువ్వు కూడా ఇలా టీమ్ లో జాయిన్ అయ్యాను నీ మీద కూడా చేస్తాము చేస్తారు ఎన్ని చేయలేరు నేను ఎప్పుడు మన అన్న నేను నువ్వు అన్నం అంటలేము నేను చేసినప్పుడు కూడా గమ్మున ఉండాలి. బంద్ చేసుకో హర్ష అదే చెప్తున్నా అన్న ఎప్పుడు నేను కాబట్టి కూడా. చేసిన పో బై పో పో. షటిల్ పెట్టేందుకు మాట్లాడుతున్నావు నేను చెయ్యేస్తానా ఎవరు? చేస్తానా నేను నేను ఇట్లా పెట్టినా ఇట్లా పెట్టినా చెయ్యేస్తానా నేను చెయ్యేస్తానా నేను చెయ్యేస్తానా నీ మీద? చెయ్యేస్తానా నేను చెయ్యేస్తానా నేను నిన్ను ఇప్పుడు ఏమన్నా అన్నానా నిన్ను ఏమన్నా అన్నానా చెయ్యాలి నేను వేస్తాను మధ్యలో నేనున్నా ఇప్పుడు వాళ్ళ మీదకి మళ్ళీ నేను మాట్లాడదు నేను ఊటంగా చేస్తా అర్థమైంది పడ్డాం మేము కూడా పడ్డాము నేను చేయలే చూడు వీడియోలో నేను కొట్టాల నేను పోబోయా ఇట్లా అన్నా. నేను పోబోయా ఇట్లా అన్నా. చెప్తా నేను అన్నా కొట్టలేదన్నా నేను అన్న నువ్వు చెప్తే చేసిన వీడియోలో ఎవరు చెప్తే చేసినా అన్న? దాని గురించి కొట్లాడ అన్నా పెట్టుకున్నా ఏమంటుంది తెలుసు అందరి ముందు అన్నా, ఊరుకురు, మీరు దొరగాళ్ళు, చేసి ఆడోళ్ళు మీరు వీడు- చేసి అన్నా చేసిరన్నా భయపడ్డాము చేసిరు అంట అంటే ఆడోళ్ళు భయపడ్డారు అది ఇది అని అంటారు. అన్నా నేను ఇట్లా అన్నా అన్నా, చేస్తున్నా. అన్నా ఇగో. అన్నా అట్లా అనలేదు అన్న షెట్టిల్ ఇట్లా అన్నా అన్న అంతే. ఇట్లా అన్నామన్నా ఇప్పుడు ఏంది ఇది ఆడుకుంటారా మీరు? పట్టుకోవా ఫస్ట్ టైం చూసి ఏలొల్లి అప్పటి నుంచి నాకు అర్థమైతే అసలు వీళ్ళది ఏంది కథ. నాకు కావాల్సి అన్నా ఇంకో వీడియో వరకు అన్న అందరి ముందు ఇంకో దర్గాళ్ళు వణుకిర్రు, ఏడ్చిర్రు, కాలు మొక్కిర్రు అంటున్నా అన్న. నాకు అల్లేరా ఊహు అంటే చచ్చిపోతారు అదే అరే అవును అన్నా మేము అందరి ముందు మజాక్ అన్న. వీళ్ళు అంటేనే పడుతున్నా నేను అంటే ఎందుకు అడరా నువ్వు చెప్తున్నా సో గైజ్ వీలైతే ఉట్టిగానే కొట్లాడుకుంటారు అనమాట. అంటే ఉట్టి కాదురా భయ్, అంటే ఇగో వీడియో. సామాన్య కూడా వచ్చి అదే సపోర్ట్ చేసి మాకు చేయలేదు అరే మీకు ఎందుకు చేస్తారా మీరు ఇద్దరు ఒకటన్నా ఎందుకు చేస్తారు? అవసరం లేదు అంటే ఇంకోవన్నైనా పెట్టుకోరా. మజాక్ ఆడతాం వాళ్ళతోనే ఆర్గ్యుమెంట్ చేయలేకపోతున్నా ఇమ్రాన్ నేను. ప్రతి దానికి ఇద్దరు ఒకటే అవుతారు, అన్నిటికీ మధ్యలో పెడుతున్నా. మీ మజాక్ ఆడినప్పుడు పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇస్తలే అంటారు, మీరు ఆడినప్పుడు ఏమో ఏమంటారు. సమానంగా చూసుకుందామంటే చేసాం. రైట్ అన్న సమానం. ఈయనకు కూడా ఉంది బ్రెయిన్ అన్న, మెంటల్ చేసేస్తాడు వాడు. ఏడ్చినాము ఉరికినాము ఏమంటున్నా అంటే నేనేం చేసిన ఒక్క నిమిషం అన్న ఇంకో అరే, ఏడ్చినాము చేసుకోపో.